అనొచ్చు, ఏంటంటే సమాధులని. ముచ్చటగా కొన్ని సమాధులు జ్ఞాపకం చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేమ్ టూమ్స్ అంట. షేమ్ టూమ్స్ అంటే ఒక్కసారి ఒక సిగ్గుపోయిన పరిస్థితి వస్తే, ఒక్కసారి ఒక గాయం జరిగి ఉంటే, ఒక ఫెయిల్యూర్ జరిగి ఉంటే, ఒక జరగకూడని సంఘటన ఏదన్నా ఒకవేళ చోటు చేసుకుంటే, నువ్వు ఏదో తప్పు చేసావు అనుకుందాం, యూ డిడ్ సంథింగ్ రాంగ్, దెన్ యూ విల్ ఫీల్ దట్ యు ఆర్ రాంగ్. నేనేదో తప్పు జరిగింది, ఏదో పొరపాటు జరిగింది, కానీ నువ్వేమంటావంటే ఈ పొరపాటు నా ద్వారా జరిగింది అనే దాన్ని పక్కన పెట్టి, నేనే ఒక పొరపాటు, ఐ యామ్ ద మిస్టేక్, ఐ యామ్ ద ఫెయిల్యూర్, ఐ యామ్ ద ఫాల్ట్, నా వల్లనే జరిగింది, నేనే ఒక తప్పు, నేనే ఒక పొరపాటు, అసలు పుట్టకపోయింటే బాగుండని అదే గాయంలో, అదే రిగ్రెట్లో జరగడం దుర్ఘటన అక్కడే ఉండిపోయి అక్కడే నివాసం చేయడం ఆరంభిస్తే, ఈరోజు బహుశా చాలామంది, many of us are living in the shame tombs which you have constructed yourself, and you are not a visitor but you are a resident in that place. అక్కడే ఆ ప్రాంతంలో నివాసం చేస్తున్నావా? సత్యం ఈరోజు నిన్ను స్వతంత్రునిగా చేయునుగాక. రెండోదిగా టాక్సిక్ రిలేషన్షిప్స్, అంటే విషపూరితమైన బంధాలు. దయచేసి గమనించండి, విషపూరితమైన బంధాన్ని నువ్వు ఎన్ని రోజులు పెట్టి పోషించినా సరే, దయచేసి వినండి, పాముకి పాలు పోస్తే అదేమి పావురం కాదు. పాముకు పాలు పోస్తే ఇంకా త్వరగా పెరుగుతుంది నేను కాటేయడానికి. అర్థం చేస్తే, ఇప్పుడు విషపూరితమైన బంధాలని నువ్వు పెట్టి పోషిస్తూ ఉంటే మారుతారు, అంత మారరు. నువ్వు పెట్టి పాలు పోస్తే లాస్ట్కి ఏమవుతుంది? కాటేసే పద్ధతి కొద్దిగా ఫాస్ట్ అవుతుంది, అంతే. అర్థం చేస్తే కొంతమందికి కరెక్ట్ అవుతున్నారు, బాగా కరెక్ట్ చెప్తున్నారు బ్రదర్, అంతా మా గురించే. విషాదం ఏంటంటే మనం అనుకుంటాం అదే మారుతారులే. దేవుడు అంటాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపునంటే, లేదు బ్రదర్, నాకు చాలా సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ, నేను వాళ్ళని మార్చుకుంటాను బ్రదర్, నేను మార్చుకుంటాను, వాళ్ళు నన్ను మార్చలేనంత కఠోరమైన తీర్మాన శక్తి నాకు ఉంది అని కొన్ని సొల్లు కబుర్లు చెప్తుంటారు. మళ్ళీ దానిపై చేయమంటారు తెలుసు, పైన మేము పాలు పోస్తే పాము ఏమైపోతుంది? పావురం అవుతుంది. పావురం ఏం కాదు, నేను కాటేస్తే తొందరగా కాటేస్తుంది, అంతే. See, sometimes when God tells you to quit those toxic relations, better do it. Don't live in those tombs. ఆ శ్మశానాల్లో, ఆ సమాధుల్లో ఉండొద్దని దేవుడి సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నా. మూడోది ఐడెంటిటీ లేబుల్స్, గుర్తింపు ముద్రలు. అంటే ఒక్కసారి పొరపాటు జరిగింది అనుకోండి, ఇంక ఇంతే, ఐ యామ్ లైక్ దిస్, ఐఎమ్ ఆల్వేస్ లైక్ దిస్, నేను ఎప్పుడు ఇంతే కాబట్టి, నాలో మార్పు ఎట్లా రాదు కాబట్టి ఇంక నేను ఇంతే, పాడైపోయానండి, ఇంతే, ఇంకా దేవుడు నా జీవితంలో నన్ను బాగు చేసే ప్రసక్తి లేదు. ఉదాహరణ చెప్తాను, మీరు అర్థం చేసుకో. ఒక ఫ్రిడ్జ్ మీద డ్యామేజ్డ్ అని రాశారనుకోండి, మీరు తలుపు తెరుస్తారా? దాన్ని తెరుస్తారా? ఆ ఫ్రిడ్జ్లో పాపము చాలా ఉన్నాయి, కానీ మీరు పైన రాశారు ఏమని? డ్యామేజ్, డిస్కార్డ్ అని రాశారనుకోండి, మీరు కూడా తలుపు తెరవరు, దాన్ని తెరుస్తారా? ప్రస్తుతం జరిగేది అదే. నా బతికింతేనండి, మారదండి. కొంతమంది అంటారు, భగవంతుడు మార్చాలనుకున్నా వీని పరిస్థితి మారదండి అని. పాపం వాళ్ళు పెద్ద మార్చినట్టు. దే విల్ టైటిల్ యూ, దే విల్ లేబుల్ యూ, అండ్ ఫైనల్ యూ సే దట్స్ ఓవర్. చూడండి, ఒక చెట్టుకి కాలాలు బట్టి మారుతూ ఉంటుంది, ఎస్ ఆర్ నో? ఎండాకాలం ఆకులు రాలుతాయి, తర్వాత తిరిగి వర్షం పడినప్పుడు ఏమవుతాయి? చిగురు వస్తుంది. అరే, ఒక చెట్టుకే అన్ని కాలాలు, అన్ని సీజన్స్ ఉంటే ఒక్కసారి అయిపోయింది స్టోరీ అంటే ఇక స్టోరీ అయిపోయిందని రాసుకుంటే నువ్వు దర్శించడానికి ఇష్టపడవు కదా. ఆ సమాధిని కనీసం తెరిచి చూడడానికి నువ్వు కూడా ఇష్టమో రాదు. అందుకొరకే మరి ఒక మాట అంటది మార్త యేసు ప్రభుతో, ఏమని తెలుసా? అయ్యా వద్దు, ఆ ప్లేస్కి వద్దు. ఎందుకొద్దు తెలుసా? చనిపోయి 4 రోజులైంది, దుర్వాసన వస్తుంది. దేర్ ఆర్ సమ్ ప్లేసెస్ వేర్ యూ ఫీల్ సో షాక్డ్. అక్కడ అవమానం తలదించుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి ఆ ప్లేస్లలో బతకలేక, అట్లని బయటకు రాలేక, ఆ జ్ఞాపకాల్లో చిరిమివేయబడుతూ ఈరోజు బహుశా నీ జీవితం నువ్వు నరకయాతన అయిపోయి బంధకాలు ఉండిపోతే, ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, స్వసత్యము నిన్ను స్వతంత్రులుగా చేయునుగాక. ఇంకొన్ని సమాధులు ఉంటాయి, క్షమించలేకపోవడం, అన్ఫర్గివ్నెస్ అనే టూంబ్. వారిని క్షమించలేం, మన వల్ల కాదు. చివరికి ఏం చేస్తాం తెలుసా అండి? వారిని గురించి క్షమించకుండా మనసులో అలా ఒత్తి పెట్టుకుంటే మనకేదో స్వాంతన కలుగుతుందని చెప్పి చాలాసార్లు ఏం చేస్తాం? ఆశపడుతుంటాం. అది ఎలా ఉంటుంది తెలుసా అండి? వాడు బాగానే ఉంటాడు, గాయం చేసిందో బాగానే ఉంటుంది, కానీ మనం మాత్రం ఆ జ్ఞాపకాలు ఏం చేస్తాం? మంచిగా మోస్తూ ఉంటాం. మనం ఏమనుకుంటే తెలుసా? అలా మోయడం వల్ల నాకు హీలింగ్ అవుతుందని. మోయడం వల్ల ఏమవుతుంది? హీలింగ్. అది ఎలా ఉంటుంది తెలుసా అండి? నువ్వు పాయిజన్ తాగి అవతలోడు బాగా అవుతాడు అన్నట్టు ఉంటుంది.
నువ్వు పాయిజన్ మోస్తున్నావు. పాయిజన్ ఎవరు మోస్తున్నారు? క్షమించలేకపోవడం అనేది, ఆ చేదు గుర్తులు అనేవి నువ్వు మోస్తూ దాన్ని ఒక పాయిజన్తో గుర్తుపెట్టుకుందాం. మనం ఎట్లా వెయిట్ చేస్తున్నాం అంటే, అవతల వ్యక్తి ఏం కావాలా? సిక్ కావాలా. అవతల వ్యక్తి ఏం కావాలో? పాయిజన్ అవ్వాలి. అవి అవతల వ్యక్తి ఏం కావాలి? నష్టం ఎవరికి వస్తుందండి? నష్టం ఎవరికి వస్తుంది? క్షమించలేకపోయే మనసున్నోళ్ళకే నష్టం వస్తుంది. దే విల్ బి ఆల్ రైట్, వాళ్ళు బాగానే ఉంటారు. అన్ఫర్గినెస్ మోస్తుంటాం కదా, మనకు అది పాయిజన్లో లోపల ఏం చేస్తుంది? కురుకురు పుండులాగా తినేస్తూ ఉంటారు. కొన్నిసార్లు డిజిటల్ ఐసోలేషన్ అంటారు. అంటే ప్రపంచమంతా చుట్టూ అందరు కనిపిస్తూనే ఉంటారు, కానీ నువ్వు ఏకాకి కనిపిస్తుంది. నీ కాంటాక్ట్లు అందరూ ఉంటారు. ఓ లిస్టు చూస్తే చివరికి నువ్వే ఆశ్చర్యపోతావు, ఇంతమంది ఫ్రెండ్ లిస్ట్ ఉంటుంది, కానీ నువ్వు ఏకాకిలా కనిపిస్తావు. చివరికి నీకు అనిపిస్తా, ఇంతమంది నాకు గుడ్ మార్నింగ్ పెడుతున్నారే, కానీ నాకు ఎందుకు లోపల ఒంటరితనం అనిపిస్తూ ఉంది అని. సమ్టైమ్స్ కంపారిజన్ కల్చర్, పోటీ చేస్తూ వారిని మనం పోల్చుకుంటూ మన గాయాల్లో మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళ బెస్ట్ వర్షన్ రీలో ఒక అప్లోడ్ చేసి ఉంటారు. ఏది? ఒక రీలో ఒక ఫిల్టర్ చేసి ఎడిట్ చేసిన ఒక ఫోటోనో, వాళ్ళ బెస్ట్ వర్షన్ ఫోటో ఉంటుంది ఒకటి, అది పెట్టుకుంటారు. నువ్వు దాన్ని కంపేర్ చేసుకున్నావు, అయ్యో నేను ఇట్లా అయిపోయినానే, నా ఉద్యోగం ఇట్లా అయిపోయింది, నా పిల్లలు ఇట్లా అయిపోయినరే, నా బతికి ఇట్లా అయిపోయింది. యు ఆర్ కంపేరింగ్ యువర్ ఒరిజినల్ సెల్ఫ్ విత్ ద రీల్ వర్షన్ విత్ ఎడిటెడ్ వర్షన్, ఫిల్టర్డ్ వర్షన్. కంపేర్ చేసుకొని ట్రాప్లో పడిపోయి బాధపడచ్చు. అసలు ఎందుకని బతుకుతున్నానండి? అందరూ బాగుపడుతున్నారు, నేను ఒక్కని తప్ప. అందరూ బాగుపడుతున్నారు, నా కుటుంబం తప్ప. అక్కడే బ్రతికి ఒక విషాదకరమైన సంఘటన చెప్పాలని ఆశపడుతున్నా. మనలో చాలామంది ఒక డిగ్రీ చేసి ఉంటాం. బహుశా మీరు డిగ్రీ చేయకపోయినా మనకు ఒక డిగ్రీ అయితే ఉంటుంది. ఏం తెలుసా? అది ప్రొఫెషనల్ ఆర్కియాలజిస్ట్ అంటారు, పురావస్తు శాఖ నిపుణులు అంటారు. పురావస్తు శాస్త్రవేత్తలు తెలుసా? ఆర్కియాలజిస్ట్ ఏం చేస్తారంటే, ఎప్పుడో పాతేసింది చెప్పండి తవ్వుకుంటూ ఉంటారు. అది ప్రొఫెషనల్గా వాళ్ళ డిగ్రీ. అది ఆర్కియాలజిస్టులు అంటేనే సమాజ్ చేసిందని ఏం చేయాలి? వాళ్ళు తవ్వాలి. ప్రభు అన్నాడు, ఎవడైనా క్రీస్తు యేసునందున వాడు, భలే చెప్తున్నారు, నూతన సృష్టి, పాతవి. కానీ మనం తవ్వుతూ ఉండాలి, ఎందుకంటే మనకు ఆ డిగ్రీ ఉంది కదా. ఏది? PhD ఇన్ ఆర్కియాలజీ, పురావస్తు. పాత సమాధి అయిపోయినా కూడా ఏం చేయాలి? 2019 సంవత్సరము ఫిబ్రవరి 21వ తారీఖు ఉదయకాలము 7 గంటల. తవ్వుతూనే ఉండు, ఇంకా ఆడే బతుకు. ఎక్కడ బతుకుతావు? కరెక్ట్ చెప్పారు, సమాధులలోనే వాసము చేర్చున్నవాడు. విషాదకర సంఘటన చెప్పాలని ఆశపడుతున్నా. యేసుప్రభు అడుగు పెడితే యేసుప్రభు గురించి ఒక మాట రాస్తుంది లూకా సువార్త 24వ అధ్యాయం 5వ వచనంలో. మరియా కూడా అక్కడ సమాధిలో వెతుకుంటా ఉన్నది యేసుప్రభుని, శ్మశానంలో వెతుకుంటా ఉంది యేసుప్రభుని, ఒక మృతులైన యేసుప్రభుని వెతుక్కుంటుంది. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, మరియా లాగా ఇద్దరిని ఆరాధించవచ్చు. నువ్వు ఒక మృతతుల్యమైన యేసుప్రభుని వెతుక్కుంటూ రావచ్చు, పునరుద్ధారణ యేసుప్రభుని వెతుకుతూ రావచ్చు. ఈ రాత్రి నీ పరిస్థితి ఏమైండొచ్చు? ఈ రోజు ఏ పరిస్థితి ఒకసారి చూద్దాం రండి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? వై ఆర్ యు సర్చింగ్ ద లివింగ్ అమాంగ్స్ట్ ద డెడ్? యేసుప్రభు సజీవుడు అనే వాళ్ళు చేతండి. మరి యేసుప్రభు సజీవుడైతే ఆయన విశ్వాసం ఉంచి మనము తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటినారని నిశ్చయముగా చెప్పు. అందుకొరకే మనం BC కాలం కాదు. BC అంటే ఏం తెలుసా? బిఫోర్ క్రైస్ట్. క్రీస్తు శకములో, క్రీస్తు యొక్క పునరుద్ధాన భూమిలో ఉన్న మనము మరియా కదా వచ్చి పొరపాటు వెతుకుతూ ఉంటే ప్రభు దూతలు జ్ఞాపకం చేస్తూ అంటారు, అయ్యా మీరు సజీవుని, అమ్మా మీరు సజీవుని మృతుల్లో ఎలా వెతుకుతారమ్మా? హౌ కెన్ యూ సర్చ్ ద లివింగ్ అమాంగ్స్ ద డెడ్? హౌ లాంగ్ యూ వాంట్ టు డూ దాట్? బహుశా ఈరోజు కొందరు జ్ఞాపకం చేసుకుంటూ, ఎందుకండి నేను ఇలా బాధపడుతున్నా? ఒక మాట చెప్పాలని లైఫ్ టెంపుల్ క్యాప్షన్ యోహాను సువార్త 10:10, జీవం ఇచ్చుటకును అది ఎలా ఇవ్వడానికి వచ్చాడు? సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు. అందుకొరకు చూడండి, ఒక శోకం ఇంకా మోస్తున్నావు నువ్వు అంటే ఆ గాయాన్ని సరిగా భూస్థాపితం చేయలేదు. ఇఫ్ యు ఆర్ క్యారింగ్ ద గ్రీఫ్ అగైన్, ద పాయింట్ ఈస్ యూ హ్యావ్ నాట్ బరీడ్ వాట్ ఈస్ సపోజ్ టు బి బరీడ్. సమాధి చేయాల్సిన దాన్ని సరిగా భూస్థాపన కార్యక్రమం జరగకపోతే ఆ శోకము నిన్ను గాయము చేస్తూ ఉంటుంది, మాటి మాటికి నిన్ను కలిచివేస్తూ ఉంటుంది. సత్యము ఈరోజు నువ్వు స్వతంత్రులుగా చేయాలని నీకు నిజంగా ఆశ ఉంటే స్టాప్ ఇంటరప్టింగ్ ద రూమినేషన్. అదే ఆలోచిస్తూ ఎందుకు ఇలా జరిగింది. బైబిల్ సెలవిస్తుంది, ఆలోచించడం ద్వారా కనీసం ఒక్క అడుగు కూడా నువ్వు, ఒక్క ఇంచు కూడా నువ్వు పెంచుకోలేవు.
మనం ఎట్లా పోస్ట్మార్టం చేస్తామంటే అసలు ఎన్ఐఏ పనికిరాదు, అటాప్సీ చేసేవాళ్ళు పనికిరారు, పోస్ట్మార్టం చేసేవాళ్ళు పనికిరారు. మనం ఒక దాన్ని పోస్ట్మార్టం చేసింది పోయేది, తవ్వేది, వాసన ముక్కు మూసుకునేది, అక్కడి నుంచి పోయేయలేదు, అక్కడ పోని దాన్ని భూస్థాపితం చేసి దాన్ని పూడ్చలేదు, ఆడే స్టక్ అయిపోయి నువ్వు వాసన కొడుతూ ఈ వాసన పక్కలు భరించలేక మొత్తం అది అందరికీ స్ప్రెడ్ చేస్తూ, ఇది కాదా వాడి పరిస్థితి కూడా అదేనంట. సమాధులలో వాడు ఏం చేస్తున్నాడు? వాసము చేసేది వాడ. డోంట్ డెకరేట్ దోస్ ప్లేసెస్ విచ్ గాడ్ టెల్స్ యూ టు బరీ. దేవుడు సమాధి చేయమని చెప్పే ప్రాంతాలు, విడిచిపెట్టుమని చెప్పే ప్రాంతాల్ని నేను అలంకరించుకుంటా అంటే దేవుని కార్యం నీ కళ్ళారా నువ్వు ఎప్పటికీ చూడలే.